ఢిల్లీ లిక్కర్ కేసులో ఊరట లభించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తిరుమల కొండకు చేరుకుని అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల కొండపైకి వెళ్లారు. నడక మార్గంలో కవితను చూసిన భక్తులు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. అయితే అలిపిరి వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో లిక్కర్ కేసులో చేయని తప్పునకు 4 ఏళ్లుగా మానసిక వేదన అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. దేవుడి దయ వల్ల కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందని చెప్పారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నానని, అందుకోసమే తిరుపతి వచ్చానని వెల్లడించారు కవిత. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. మరి ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకొని నెక్స్ట్ 2 నెలల లోపలే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఒక నూతన పార్టీ పెట్టబోతా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామి దయతోని అత్యద్భుతంగా కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల సేవలో మేము ముందుంటామని, ఎటువంటి భేషజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి పార్టీని తెలంగాణ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో కూడా స్వామివారికి మొక్కుకుంటాము. పార్టీ పెట్టిన తర్వాత, మరిన్ని నూతన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారి దర్శనం మళ్ళీ వస్తూ ఉంటాం. అదేవిధంగా ముందు నుండి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు, పోల్తే ప్రతాప్ గారు, ఇట్లా అనేక మంది మిత్రులు మరి వాళ్ళ ఇక్కడికి వచ్చి జాగృతిలో చేరతామని చెప్పడం జరిగింది. మరి వారందరూ ఎప్పుడు జాగృతికి మద్దతుగా ఉన్నటువంటి వారే. ఇట్లా ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మంది మద్దతుదారులు, మా తమ్ముడు కిషోర్ యాదవ్, వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళే. మరి వారందరి మద్దతుతో తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీ పెడతాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని అనునిత్యం కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.